గుడ్ ఈవినింగ్. నా వాయిస్ వినపడుతుందండి క్లియర్గా? నా వాయిస్ క్లియర్గా వస్తుందా? ఎస్, సూపర్. ఒకసారి అందరు ఈ కాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఈ కాల్లో ఏం చేయబోతున్నాం, ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం అనేది తెలుసుకునే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. ఆ, ఈ ప్రోగ్రామ్ని మనసు పెట్టి, ఈ 30 మినిట్స్ ప్రోగ్రామ్ని మనస్ఫూర్తిగా మనం కనుక ఫోకస్ పెట్టినాం అనుకోండి, బాగా హెల్ప్ అవుతుంది. వేరే పనులు చేస్తా, వేరే వర్క్లో ఉంటే కనుక సరిగ్గా అర్థం కాదు. మీరు ఉన్నవాళ్ళు కూడా కూర్చున్న పొజిషన్ని కరెక్ట్గా చూసుకోండి. అటు ఇటు తిరగకుండా ఒక చోట కుదురుగా కూర్చొని, ఆ, ఇందు ప్రోగ్రామ్ జరిగే దాంట్లో మీరు ఏదైతే కాన్వర్జేషన్లో చాట్ మెసేజ్లు పెట్టాల్సినవి కానీ వీటన్నిటిలో కనుక యాక్టివ్గా ఉన్నారనుకోండి, మీకు కావాల్సిన మెసేజ్ మీకు అందిద్ది. లేదు అంటే ఇదేదో యూట్యూబ్లో వచ్చే ప్రోగ్రామ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీరు యాక్టివ్గా ఉంటే కనుక నేను యాక్టివ్గా చెప్పడానికి ఉంటుంది. నేను 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న హెల్త్ కోచ్ని, న్యూట్రిషనిస్ట్ని. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నమస్తే అందరికీ. ఒకసారి నమస్తే పెట్టుకుందాం అందరం. రైట్. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ ఈవినింగ్ అన్న, ఎప్పుడైనా నమస్తే పెట్టుకోవచ్చు కదా. సో ఒకసారి అసలు మీరు బరువు ఎందుకు తగ్గుదాం అనుకుంటున్నారు? వెయిట్ వెయిట్ ఎందుకు తగ్గుదాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. ఈవెన్ అన్మ్యూట్ చేసుకొని కూడా ఎందుకు తగ్గాలనుకుంటున్నారు అనే దాని గురించి ఒకసారి మీకు మీరుగా షేర్ చేసుకోండి. నాకు కొంత హెల్ప్ అవుతుంది. మీ స్క్రీన్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఆడియో బటన్ ఉంటుంది చూడండి, అది క్లిక్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. అసలు మీరు ఎందుకు బరువు తగ్గుదాం అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ రమ్య గారు. నమస్తే. అది నమస్తే ఈజీ మనకి, మన తెలుగు పద్ధతి. గుడ్ ఈవినింగ్ కన్నా. రమ్య ప్రణయ్ గారు హాయ్, నమస్తే. ఆ, పూజిత గారు నమస్తే. యా, కాసేపు నమస్తే పక్కన పెడదాము. అసలు మీకు ఎందుకు బరువు తగ్గాలన్న కోరిక ఉంది? ఫస్ట్ రీజన్ కావాలి నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. రమ్య గారు అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు ఎందుకు బరువు తగ్గాలనుకుంటున్నారు? ఏమన్నా ఆయన అన్ని మ్యూట్ చేసుకున్నానంట. మ్యూట్ లో ఉంటే ఏం లాభం? మనం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది అనుకుంటున్నారా ఏంటి? ఇంత ముందు సెషన్ లో కూడా చూశాను మిమ్మల్ని. ఉం? ఎందుకు బరువు తగ్గుదాం అనుకుంటున్నారు? ఫస్ట్ రీజన్ ఎందుకు బరువు తగ్గాలనుకుంటున్నారు? వెయిట్ గెయిన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సార్. శ్రీదేవి గారు, మంచి పాయింట్ అండి. మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? పీసీఓడి సార్. పీసీఓడి. గుడ్ పాయింట్ అమ్మా. నాకు మీకు హెల్ప్ అయ్యేలాగా మాట్లాడటానికి ఛాన్స్ వస్తుంది ఇప్పుడు. ఎవ్రీ హెల్త్ ప్రాబ్లము ఎక్కువ సార్లు వెయిట్ తోటే ముడిపడి ఉంటుంది. దానికనే అడుగుతున్నాను. ఎవరన్నా మీరు face చేస్తున్నాము, నాకు ఈ ప్రాబ్లం ఉంది నేర్చుకుందాం అనుకుంటున్నాను, నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఇది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు దీనికి హెల్ప్ కావాలి అన్నవాడు. శ్రీదేవి గారికి పీసీఓడి చెప్పారు. ఇంకా సిగ్నల్ అన్నట్టుంది, నాకు వినపడలేదు. మళ్ళా చెప్పండి. ఎవరికైనా చెప్తా వినపడకుండా మీకు ఇబ్బందిగా ఉంటే చాలా చెప్పండి. ఎవరికైతే చెప్తా కన్ఫ్యూజ్ గా ఉందో చాట్లో మెసేజ్ పెట్టండి. నాకు ఈ ప్రాబ్లం గురించి తెలుసుకోవాలనుంది. ఏ ప్రాబ్లం లేదు అని చెప్పమాకండి. కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. వెయిట్ పెరిగిన తర్వాత మన బాడీలో అన్ని ఫంక్షన్స్ స్లో డౌన్ అవుతాయి. సో దానికోసం చెప్పాల్సింది ఏంటిది? థైరాయిడ్. పిసిఓడి, థైరాయిడ్. గుడ్ పాయింట్స్. ఎవరైతే షేర్ చేస్తా ఉన్నారో మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ప్రాబ్లం రాకుండా హెల్ప్ అవుతుంది, ఉన్నవాళ్ళు బెటర్ చేసుకుంటానికి హెల్ప్ అవుతుంది. ఇంకెవరన్నా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? రైట్. ఇప్పుడు నేను అడుగుతాను, దానికి మీరు చెప్పాలి ఆన్సర్. నిద్ర సరిగ్గా పడుతుందా? గుడ్ స్లీప్ ఉంటుందా? లేకపోతే కనుక చాట్లో ఎన్ పెట్టండి, లేకపోతే వాయిస్ ఓపెన్ ఉంది, నో చెప్పండి. మీకు కావాల్సినంత నిద్ర పడుతుందా? నేనేం చే ఎస్, కొంతమంది గ్యాస్ ప్రాబ్లం, పీరియడ్స్ పెట్టారు. గుడ్ పాయింట్. ఒకళ్ళకి అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదంటున్నారు కదా. ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు కూడా క్వశ్చన్ వేస్తున్నాను నేను. నిద్ర సరిగ్గా పడుతుందా? పట్టట్లేదంటే ప్రాబ్లమా కాదా? ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఎస్ సార్. నో. వెరీ గుడ్ పాయింట్. నాకు రోజంతా ఎనర్జీ ఉంటుంది, పొద్దున ఉన్న ఎనర్జీ సాయంత్రం వరకు బాగుంటుంది, లేదు మధ్యాహ్నానికి ఎనర్జీ అయిపోతుంది అన్నవాళ్ళు, అంటే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవడం, సాయంత్రానికి నీరసం వచ్చేయటం, ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎస్ పెట్టండి. ఎవరికైతే ప్రాబ్లం అనిపిస్తుందో ఎస్ పెట్టండి చాట్లో. చాలా మంది వెయిట్ ఎక్కువ ఉన్నాం కానీ మాకు ప్రాబ్లం ఏం లేదనుకుంటారు. ఒకసారి
మనం గనక మనల్ని మనం చూసుకుంటే గనక క్షుణ్ణంగా పరిశీలించుకుంటే మనకు తెలుస్తుంది మనం ఏం మిస్ అవుతా ఉన్నాం. ఒక నిద్ర మిస్ అయింది, ఎనర్జీ మిస్ అయింది. రైట్, గుడ్ పాయింట్స్. సెకండ్, థర్డ్ పాయింట్, మోషన్కి వెళ్తే ఫ్రీగా అవుతుందా? ఫ్రీగా అవుతుందా లేదా? పార్వతి గారు, పార్వతి గారు ఇమీడియట్ గా పెట్టారు అని అవ్వట్లేదు. ప్రాబ్లం, ఎవరికైతే వెయిట్ ఎక్కువగా ఉందో ఫస్ట్ గిఫ్ట్ గా వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? మోషన్ సరిగ్గా అవ్వకపోవడం. ఆ, వెరీ గుడ్. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, కొద్దిగా డిస్టర్బ్ చేయమాకండి, 30 minutes నుంచి చాలా క్లాస్లో ఉన్నానని చెప్పేసి. వెరీ గుడ్. మోషన్ అయిపోయింది. నైట్ పడుకునే ముందు నాకు కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. నైట్ పడుకునే ముందు కాళ్ళ నొప్పులు ఫేస్ చేస్తా ఉన్నా. పార్వతి గారు ఎస్. ఇంకెవరైనా ఫేస్ చేస్తున్నారా? ముఖ్యంగా పూజిత గారు చేస్తున్నారు, రమ్య గారు చేస్తున్నారు. నో, మీకు ఆల్రెడీ ఎవరికి లేని వాళ్ళ ప్రాబ్లం గురించి అసలు మాట్లాడద్దు కూడా. ఓకే. ఉన్నవాళ్ళు చెప్పండి, నాకు కొంత హెల్ప్ అవుతుంది ఎవరు ఇది ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అనేది. స్వాతి గారు ఎస్. రైట్. పొద్దునే లేచిన తర్వాత నాకు బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, మంచం నుంచి లెగటానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నవాళ్ళు ఎస్ పెట్టండి. ఇప్పుడు మీకు మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నారు, ఇందాక ఏమీ లేదనుకున్నారు కదా, ఏ ప్రాబ్లమ్స్ మనకి ఏమీ లేవు అనుకుంటున్నారు. థైరాయిడ్ వస్తేనే ప్రాబ్లము, పీసీఓడి వస్తేనే ప్రాబ్లము, ఇదే ప్రాబ్లం అనుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ గానే కనబడుతున్నాయా లేదా? హ్మ్? నాకు తలనొప్పి వస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, కనీసం వారంలో ఒక రోజున నాకు తలనొప్పి వస్తూ ఉంది. అది పూర్తిగా రావచ్చు, ఒక పక్కనైనా రావచ్చు, నేను బేర్ చేయలేకుండా వస్తుంది తలనొప్పి. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎస్ పెట్టండి అమ్మా. నా అనుభవంతో చెప్తున్నా. 10 years లో చూస్తున్నా నేను. నా దగ్గరకు వచ్చిన 10 మందిలో 9 మంది ఆన్సర్లు చెప్తా ఉన్నారు. 10 మందిలో 9 మంది ఆన్సర్లు చెప్తున్నారు. ఆ ఒక్కళ్ళు ఎందుకు చెప్పరో తెలుసా? వాళ్ళు సీరియస్గా వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోని వాళ్ళు అంతే, అంతకని ఏం లేదు. వాళ్ళు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. బాడీ పెయిన్స్. వెరీ గుడ్. ఇక్కడ వరకు మనం కొంత అర్థం చేసుకుందాం. నాకు తిన్న తర్వాత గ్యాస్ ఇబ్బందిగా ఉంటుంది. ఒకళ్ళు ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్ గురించి చెప్పారు, నేను గుర్తుపెట్టుకున్నాను ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తాను. ఎస్, తిన్న తర్వాత గ్యాస్ పట్టేస్తా ఉంది. రైట్, సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్, నేను డైలీ హ్యాపీగా ఉండట్లేదు. హ్యాపీగా ఉండాలా లేదా ఎవ్రీడే? నా డే ఓపెనింగ్ హ్యాపీగా ఉండాలి, నైట్ క్లోజింగ్ కూడా హ్యాపీగా, అంటే రోజంతా చేయడానికి నేను హ్యాపీగా ఉండాలి. రాత్రి పడుకునే ముందు తృప్తిగా సాటిస్ఫాక్షన్ తోటి ఉండాలా లేదా? ఈ రెండిట్లో ఏది మిస్ అవుతున్నా ఎస్ పెట్టండి. నాకు పొద్దున్న మిస్ అవుతున్నా, రాత్రి మిస్ అవుతున్నా ఎస్ పెట్టండి. లేదు సార్, నేను పొద్దున్న హ్యాపీగా ఉంటున్నాను, రాత్రి హ్యాపీగా ఉంటున్నాను అన్న వాళ్ళు నో పెట్టండి. నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఎవరెవరైతే అది తీసుకోగలుగుతున్నారు, ఎందుకంటే అందరు చదివే చాటే ఇదంతా కూడా, ఓపెన్లీ సీక్రెట్ ఏం లేదు ఇక్కడ, అంతా ఓపెన్ గా మాట్లాడుకునేది. ఒక కుటుంబంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాను ఈరోజు. రైట్, సూపర్. ఎవరైతే నో పెట్టారో, పొద్దున్న హ్యాపీగా ఉంటున్నారు, రాత్రి హ్యాపీగా ఉంటున్నారు అంటే ఈ సెషన్ మీకు పెద్దగా పనికిరాదు. ఎందుకంటే నాకు ఏదైనా కొత్తది నేర్చుకోవాలని ఎప్పుడు వస్తుంది అంటే నాకు అవసరం ఉన్నప్పుడే వస్తుంది. నా నీడ్ అనేది నాకు క్రియేట్ చేస్తా లేదా? ప్రాబ్లం కొత్త దారిని ఎత్తుక్కోవడానికి మనస్సుని మనల్ని ఎదురుకి తీసుకెళ్తా ఉంటుంది. ప్రతి ప్రాబ్లం తర్వాత మనం బెటర్ మనిషి అవుతాం. ప్రతి ప్రాబ్లం తర్వాత బెటర్ ఆలోచనలు వస్తాయి. అవునా కాదా? ఇది ఇది అందరూ ఒప్పుకుంటారా? నాకు ప్రాబ్లమ్స్ తర్వాత కొత్తగా ఆలోచనలు వస్తాయి, నేను కొత్తగా దాన్ని ట్రీట్ చేస్తాను అన్న ఆలోచనలు వస్తాయా లేదా? కొత్తవి చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళే రూట్లోనే బస్సు ఎక్కాను అనుకోండి, విజయవాడ పోతాను. వేరే ఊరు వెళ్ళాలంటే వేరే ఊరు బస్సు ఎక్కాలి. ఆలోచనలు మారాలా లేదా? నా గమ్యం మార్చుకోవాలి, నా లైఫ్ మార్చుకోవాలి, నన్ను నేను బెటర్మెంట్ చేసుకోవాలని ఆలోచన రావాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్, నేను హెల్దీగా ఉండాలి అంటే ఎవరు కావాలి అంటే నేను కరెక్ట్గా ఉండాలి. దీంట్లో మొహమాటం లేదు. ఎవరైనా సరే, మీకు లేదు, నాకు లేదు. నేను హెల్దీగా ఉండాలి అంటే నేను మారాలి, మీరు హెల్దీగా ఉండాలంటే మీరు మారాలి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా కనుక ఈ సెషన్ అయ్యే వరకు కూడా మీరు ఇక్కడ నేర్చుకునేది ప్రతి ఒక్కటి కూడా ఇంకెవరి కోసమో కాదు, మీకోసం నేర్చుకుంటున్నారు. దీని మీద మీరు ఫోకస్ పెట్టారనుకోండి, మీ వల్ల మీరు చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి జీవితాలు మారబోతున్నాయి. మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా అవుతారు. మా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా అయితే ఫ్యామిలీ ఆరోగ్యంగా అవుతారు. సో నేను దాని గురించే మాట్లాడబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, పీసీఓడి ఎందుకు వస్తుంది, పీసీఓడి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. గ్యాస్ట్రిక్ ఒకటి వచ్చింది. 3 ప్రాబ్లమ్స్ నాకు గుర్తున్నాయి, ఇంకేమైనా ఉంటే కనుక మళ్ళీ టైప్ చేయండి. పీసీఓడి ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్.
ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి అయితే నాకు గుర్తున్నాయి. నేను రాసుకున్నది ఇక్కడ పేపర్ మీద. ఇంకెవరియన్నా ఉన్నాయా మర్చిపోయినయి నేను? ఇందాక నేను చెప్పినయన్నీ బోనస్‌లు. ప్రతి ఒక్కడికి ఉంటున్నాయండి. ఆ! హ్మ్. రైట్. సో, లైన్‌గా వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడీ. పీసీఓడీ ఎందుకొస్తది అంటే ఆహ్, గర్భసంచికి ఏదైతే మనం జాగ్రత్తగా చూసుకోకపోతే పీసీఓడీ స్టార్ట్ అవుతది. పీసీఓఎస్‌తో స్టార్ట్ అవుతుంది. అంటే పీరియడ్స్ క్రమంగా తప్పకుండా అంటే రెగ్యులర్‌గా రాకుండా నిదానంగా చేంజ్ అవుతా అది కాస్త పీసీఓడీ ఓవరీ సిండ్రోమ్ కాస్త డివైస్‌గా మారిపోతది. డిసీజ్‌గా మారిపోతది. సో, పీసీఓఎస్ కాస్త పీసీఓడీగా మారిపోతది. పీసీఓడీ గురించి ఎక్కడ సెర్చ్ చేసినా సరే మీరు, ఏ డాక్టర్‌ని అడిగినా సరే ఫస్ట్ చెప్పే మాటేంటి? మీరు వెయిట్ తగ్గండి అంటారు. పీసీఓడీ వెయిట్ పెంచుతా ఉంటది. మీరు తినకపోయినా పెంచుతా ఉంటది వెయిట్‌ని. ఇప్పుడేం చేయాలి? డిసిప్లిన్ తోటి వెయిట్‌ని ఎప్పుడైతే మీరు 10% తగ్గించుకుంటారో, మీ పీసీఓడీ అనేది మీ చేతుల్లోకొస్తది. లేదు అంటే గనక మీ చేతిలో ఉండదు. ఇక్కడి వరకు పాయింట్ అర్థమవుతుందా? వినపడుతుందా? క్లియర్‌గా గుర్తొస్తుంది కదా! పీసీఓడీని నార్మల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వెయిట్ తగ్గాలి. నెక్స్ట్ థైరాయిడ్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే థైరాయిడ్ 2 రకాలుంటుంది. ఒక థైరాయిడ్ ఉన్నవాళ్ళు వెయిట్ పెరిగిపోతా ఉంటారు. ఒక థైరాయిడ్ ఉన్నవాళ్ళు వెయిట్ బాగా తక్కువైపోతా ఉంటారు. హైపోథైరాయిడ్, లోపోథైరాయిడ్ అంటారు. 2 రకాలుగా ఉంటుంది. ఆ థైరాయిడ్‌ని మనం కంట్రోల్ చేసుకున్నామనుకోండి వెయిట్ మన చేతిలో ఉంటది. థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చేయకూడని పనులేంటి అంటే, మీ జీవితంలో ఎప్పుడు కూడా డీప్ ఫ్రై ఐటెమ్స్ కానీ, ఎక్కువ రైస్ ఐటెమ్స్ ఉండేది గానీ, లైఫ్‌లోంచి కొంత రిమూవ్ చేయాల్సుంటుంది. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే రైస్ గానీ, ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ ఎక్కువగా తింటున్నప్పుడు ఏమైద్దంటే బ్లడ్ బలహీనంగా మారతది. బరువుగా మారిపోతా ఉంటది. దానివల్ల ఏమైతదంటే, మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది స్లో ఫంక్షన్‌లోకెళ్తది. దానికోసం ఏం చేయాలి? మోర్ వెజిటబుల్స్, మోర్ ఫ్రూట్స్ తినటం అనేది ఈ రోజు నుంచే హ్యాబిట్‌గా పెట్టుకోండి. ఎప్పుడైతే థైరాయిడ్ కంట్రోల్‌లోకొస్తదో వెయిట్ లాస్ అనేది చేతిలోకొస్తది. థైరాయిడ్ కంట్రోల్ అవ్వనంత వరకు వెయిట్ లాస్ అనేది అటు ఇటు పరిగెడతా ఉంటది. ఐదర్ తగ్గొచ్చు, పెరగొచ్చు చెప్పకుండా పరిగెడతా ఉంటది. సో, నా నా ఉద్దేశ్యం ఏంటి అంటే, డైలీ టాబ్లెట్ యేసుకుంటున్నాను, థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంది అన్నది కాదు. టాబ్లెట్ యేసుకోకుండా కూడా నా థైరాయిడ్ కంట్రోల్‌లో ఉండాలి అన్న ఆలోచన మీకుంటే గనక ఈరోజు జరిగే సెషన్ మీకు బాగా హెల్ప్ అవుతది. మెడిసిన్ ఫ్రీ లైఫ్‌కి రావాలనుకుంటున్నారా? మెడిసిన్ ఫ్రీ లైఫ్ కోసం నేర్చుకోండి. థర్డ్ పాయింట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు జిగురు పదార్థాలకు కొద్దిగా దూరంగా ఉండండి ఫస్ట్. మీరు చేయాల్సిన కొన్ని పనులున్నాయి. మినిమమ్ మీరు డైలీ 3 లీటర్ల వాటర్ అయితే ఖచ్చితంగా తాగాల్సిందే. ఎవరైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉన్నారో. ఇది రాసుకోండి మీకెక్కడన్నా. లేకపోతే మీకెవరొచ్చి మళ్ళా చెప్పరు నువ్వు నీళ్లు తాగావా లేదా అని చెప్పేసి. నా కోచింగ్‌లో ఉన్నారనుకోండి అది వేరే. మా కోచింగ్‌లో లేకపోతే గనక మిమ్మల్ని మీరే కోచింగ్ జేసుకోవాలి తప్పదింక. ఓకే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. అది ఎప్పుడు ఉండాలి అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కనీసంలో కనీసం 33 గ్రాముల పీచు పదార్థం ప్రతిరోజు శరీరానికి కావాల్సి ఉంటుంది. పీచు కరెక్ట్‌గా ఇచ్చారనుకోండి పొట్ట క్లీన్ అయితే గ్యాస్ నార్మల్ అయితది. మీరు చేయాల్సిందేంటిది? సార్ ఈ పీచు పదార్థాలన్న పేర్లు చెప్పండి. నన్ను అడగమాకండి. మీరు అయన్నీ నేర్చుకోవచ్చు కూడా. నా ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు అది పర్సనల్‌గా కొన్ని తెలుస్తా ఉంటాయి. మామూలుగా మీరు మీరు ఓన్‌గా చేసుకుందామంటే మాత్రం నేర్చుకోండి. వాటర్ కావాలి, పీచు కావాలి. మూడో ఐటెమ్ జిగురు పదార్థాలంటే ఈ రోటీలు, చపాతీలు వీటిని కొద్దిగా తగ్గించి ఆటిని ముట్టుకోకుండా ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతది. డైజెషన్‌కి బాగా హెల్ప్ అయ్యే ఏ అయితే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు చేయకూడని పనేంటి అంటే టీ, కాఫీలని దూరంగా ఉంచటం మంచిది. వాళ్ళు టీ, కాఫీని డైలీ రెగ్యులర్‌గా తాగుతా ఉన్నారనుకోండి గ్యాస్ట్రిక్ కంట్రోల్‌లోకి రాదు. ఇక్కడ చాలా మందికి టీ తాగే అలవాటుంది. నాకు మానాలనుంది సార్ అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి. ఎవరు కూడా టీని అది పెద్ద హ్యాబిట్‌లా పెట్టుకుందాం అనుకోరు. నాకెందుకు ఈ టీ అనవసరంగా చర్మం పాడైపోతది, డైజెషన్ పాడైపోతది, హెల్త్ పాడైతది, వెయిట్ తక్కువవుతుంది. ఈ టీ మానాలనుంది అన్నవాళ్ళు యెస్ పెట్టండి. శ్రీదేవి గారు గుడ్ పాయింట్ అమ్మ. స్వాతి గారు వీళ్ళిద్దరికైనా టీ హ్యాబిట్ ఉంది. ప్రతి ఇంట్లో కామన్‌గా టీయే తాగుతున్నారక్కడ. ఈ టీ పిల్లలకి ఇవ్వట్లేదు మనం. ఎందుకని? ఆళ్ళకి మంచిది కాదనే కదా! పిల్లలకొద్దు ఆరోగ్యం పాడైపోతదనే కదా మీరివ్వంది. మీరిస్తారా మీ పిల్లలకి టీలు? కాకపోతే ఆళ్ళు లాక్కొని తాగుతారు. ఎందుకంటే మీ దగ్గర చేతిలో ఉంది. డైలీ చూస్తానే ఉన్నారు. మీరివ్వకపోతే ఆళ్ళు ఊరుకుంటారా? హ్మ్. గ్రీన్ టీ గురించి చెప్పలేదమ్మా. నార్మల్ టీ గురించి చెప్తున్నాను. ఇంటికొస్తే ఎవరైనా గ్రీన్ టీ తాగుతారా అని అడగట్లేదు కదా! నార్మల్ టీయే ఇచ్చేస్తున్నారు అందరికి. ఇంటికొచ్చిన వాళ్ళు ఏదైనా అడుగుతారో లేదో తెలీదు గానీ, టీ మాత్రం కంపల్సరీ అడుగుతానే ఉన్నారు. అదొక మన లైఫ్‌లో హాబిట్ అయిపోయింది. తెలుసో తెలియకో మనం అందరం గూడా ఉచ్చులో పడిపోయాం. ఆ టీ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా ఉన్నాం. స్కిన్ అనేది
బాగుండట్లా, పాడైపోతా ఉంది. గ్రీన్ టీ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది ఎక్కడ తెలియదమ్మా, ఎక్కడ రాసలేదు. గ్రీన్ టీ వాడు కూడా రాయలేదు ఎప్పుడు కూడా. వాళ్ళు గ్రీన్ టీ ఇచ్చేప్పుడు గ్రీన్ టీ అనేది మీకు హెల్ప్ అవుతుంది బెస్ట్ లైఫ్కి హెల్త్కి అని చెప్పేసి అన్నారు, కానీ ఈ టీ ప్లీస్లో గ్రీన్ టీ తాగుతారన్నారు, కానీ గ్రీన్ టీ తాగితే వెయిట్ లాస్ అవుతారు. నిజంగా తాగి ఉంటారు కదా, ఎవరైనా తగ్గారా? తగ్గితే ఈ క్లాస్కి ఎందుకు వస్తారు? గ్రీన్ టీ తాగితే తగ్గితే ఈ క్లాస్కి వస్తారా? అసలు మొహమాటమే లేదు. వాకింగ్ చేశారా, మరి వెయిట్ తగ్గారా? తగ్గలేదు. ఎందుకని? జిమ్కి వెళ్ళారా, వెయిట్ తగ్గలేదు. ఎందుకని? ఫుడ్ మానేసారా, మరి వెయిట్ తగ్గలేదు. ఎందుకని? సరిగ్గా నేర్చుకోండి. ఇక్కడికి వచ్చినంతసేపు కొద్దిగా జాగ్రత్తగా అన్నీ నేర్చుకోండి, మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే. ఈ మిత్స్ ఏమైనా ఉంటే ఇలాంటివి అడుగుతూ ఉండండి, నేను సమాధానం చెప్తాక రెడీగానే ఉన్నా. నా నా ఆలోచన ఏంటి అంటే, ఈ రోజు ఒక జీవితానికన్నా నేను చెప్పే పదాలు ఏదన్నా హెల్ప్ అయినాయి అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్లో నేను భాగమైన వాడిని అవుతాను. వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు బెనిఫిట్ అవుతూ ఉంటాయి, నా కుటుంబానికి హెల్ప్ అవుతూ ఉంటుంది ఆ బ్లెస్సింగ్స్ అనేది. రైట్. ఈ టీ మానాలి అంటే కనుక హెల్తీ టీ అనేది మన చేతికి రావాలి. ఇక్కడ మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే 99.9% మేము తీసుకునే ఏదైతే హెల్తీ టీ ఉందో దానివల్ల చెడు టీని మర్చిపోతూ ఉంటారు. ఫస్ట్ డే నుంచే మర్చిపోవడం జరుగుతుంది. మీరు మా గ్రూప్లో స్టార్ట్ అయితే కనుక ఆ అనుభవాన్ని మీరు తీసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, రోజుకి 30 టీలు కన్నా ఎక్కువ తాగేవాడిని. ఈరోజు నేను 14 ఏళ్ళ నుంచి టీకి దూరంగా ఉన్నా. నేనేమి భయంగా దూరం పెట్టుకోవాలా, నాకు ఇష్టం లేకుండా పోయింది అది. అది ఈరోజు నేను తాగకుండా ఉన్నా. మీకు కూడా హెల్ప్ అవుతుంది బెటర్ లైఫ్ని లీడ్ చేయడం కోసం. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. పీసీఓడి, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ మూడింటి గురించి కొంతవరకు అయితే చెప్పాను. కంప్లీట్ ట్రీట్ చెప్పలేదు, లైట్గా చెప్పానమ్మా నేను. కొంతవరకన్నా మీరు బెటర్ చేసుకోండి, ఇది మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఈ మూడింటిని నార్మల్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు వెయిట్ పెరిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ వెయిట్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే థైరాయిడ్ ప్రాబ్లం, పొట్ట లోపల ప్రాబ్లం వస్తే కనుక గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ముందు పొట్టలో ఫ్యాట్ తగ్గించాలా లేదా? ఫ్యాట్ తగ్గాలి అంటే ఫ్యాట్కి ఎగనెస్ట్గా మనం పనిచేయాలి. ఫ్యాట్కి ఎగనెస్ట్గా అంటే ఎలా చేయాలి అనే దాని గురించి నేను మీకు కొంత హెల్ప్ అయ్యేలా చెప్తా. జనరల్గా మీరు ప్రయోగాలు చేయకుండా ఉండడం కోసం ఈ రోజున్న పరిస్థితుల్ని మీకు కొంత అకలింపు చేసుకోవటానికి నేను చెప్తా ఉన్నా. దానికన్నా ముందు కొన్ని ఎక్స్పీరియన్స్లు చూడండి. ఇక్కడ ఈ గ్రూప్లో వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా డెసిషన్ తీసుకున్నారు, బెటర్ లైఫ్ని లీడ్ చేయాలి, నేను హ్యాపీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలని ఈ హ్యాపీ టు హెల్ప్కి వచ్చారు. వాళ్ళు రిజల్ట్స్ తీసుకున్నారు, చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మోర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. మీలో ఎంతమంది ఖాళీగా 2 గంటల టైం ఉంది అంటే కనుక మీకు కూడా ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఎప్పుడైతే మీరు బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారు, మీరు రిజల్ట్ తీసుకోండి, మీకు ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ కూడా నేర్పిస్తారు ఇక్కడ. ఓకే. ఇది 18 కిలోస్ వెయిట్ లాస్ అయ్యాను నేను. నాకు 6 నెలల టైం పట్టింది 18 కిలోలు బరువు తగ్గించుకొని, అందులో 8 కిలోలు కండ పెంచుకొని, 18 + 8 లెక్కేసుకోండి ఎంత కలిపితే ఎంత అవుతుందో. బిఫోర్ వైట్ షర్ట్లో ఉన్నప్పుడు ఇందాక నేను లిస్ట్లో మీకు మనం అడిగాను చూసారు, నువ్వు అన్ని ప్రాబ్లమ్స్ నాకు ఉండేవి. అంటే పీసీఓడి నాకు ఉండేది కాదు, థైరాయిడ్ నాకు ఉండేది కాదు, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. సో నేనైతే భయపడతా ఉండేవాడిని. మా ఇంట్లో వాళ్ళందరూ, మా నాన్న, మా తాతయ్య, మా అమ్మమ్మ, మా అందరూ చుట్టాలు, పెద్దవాళ్ళు అందరూ ఎలా చనిపోయారంటే డయాబెటీస్తో చనిపోయారు. నాకు కూడా వస్తుందేమో అని భయపడతా ఉండేవాడిని. నా ప్రతిరోజు భయం ఏంటంటే నాకు డయాబెటీస్ వస్తుందేమో అని చెప్పేసి. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను. నేను డయాబెటీస్ రాకుండా చాలా మందిని చూస్తున్నాను. నేను ఇచ్చే హెల్తీ ట్రైనింగ్ వల్ల చాలా మంది డయాబెటీస్ నుంచి నార్మల్గా వచ్చారు. ఎలా వచ్చారంటే వాళ్ళ జీవితాన్ని మార్చుకోవటం మూలన. నేనే మందు మోకలేము ఇవ్వను ఇక్కడ. వాళ్ళ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవటం, ఆలోచన విధానం కరెక్ట్ చేయటం మూలాన, నేను బెటర్ చేసుకోవటం మూలన నా స్కిన్ బాగైంది, నా డైజెషన్ బాగైంది, నాకు మోషన్ ఫ్రీగా అవుతుంది, బ్యాక్ పెయిన్ నుంచి నేను రిలీవ్ అవ్వగలిగాను, మోకాళ్ళ నొప్పుల నుంచి రిలీవ్ అవ్వగలిగాను, నైట్ టైం కాళ్ళ నొప్పులు వస్తూ ఉండే, పొద్దునే లేగిస్తే ఒళ్ళు నొప్పులు వస్తూ ఉండే, రోజంతా ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటా ఉండే, డాండ్రఫ్ విపరీతంగా ఉండేది, కాళ్ళు కొద్ది జర్నీ చేసినా ఉబ్బిపోతూ ఉండేవి, పైల్స్ ప్రాబ్లం ఉండేది. వీటన్నిటి నుంచి నేను వెయిట్ ఏదైతే తగ్గించుకోవటం మూలన నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా నుంచి దూరం అయినాయి. మీకు కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటో మూలన నేను 14 ఏళ్ళ నుంచి ఇదే ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అదే ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ అయింది, ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతా ఉంది. ఈ కాల్లో ఉన్నారు ప్రశాంత్ గారు, 23 కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు. ఆయన ఎక్స్పీరియన్స్ మీరు ఇందురుకొని ఇప్పుడు ప్రశాంత్ గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి, మధ్యలో అన్మ్యూట్ ఇవ్వండి. అన్మ్యూట్ ఆప్షన్ రాలేదా? నమస్తే సార్. నమస్తే. నేను ఈ గ్రూప్ లైక్ పార్ట్ అయ్యి 3.5 years అయింది. ఈ 3.5 years ముందు నా లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. అంటే ఏ టైంకి ఏది తినాలి, ఎంత వాటర్ తాగాలి, ఇలా కనీసమైన విషయాలు కూడా తెలిసేవి కాదు. ఆకలి అయింది అంటే ఓన్లీ జంక్ ఫుడ్ మాత్రమే తినేవాడిని. దాంతో బాగా ఓవర్ వెయిట్ అయిపోయాను. ఆ ఓవర్ వెయిట్ అయిపోవడం ఏంటంటే దాదాపు 95 kgs వరకు వెయిట్ పుటాన్ అయిపోయాను.
ఈ వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు ఏంటంటే పరిస్థితి ఎక్కువగా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, సివియర్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాడిని. దాంతోపాటు మైగ్రేన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాడిని. నా బాడీని ఏ విధంగా ఇబ్బంది పెట్టానంటే బ్లడ్ చెకప్ నుంచి ఎంఆర్ఐ వరకు నేను చేపించుకునే టెస్ట్లు అనేటివి లేవు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నాడు ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు వివిధ రకాలైనటువంటి టెస్ట్లు అనేటివి సజెస్ట్ చేయడము, ఆ టెస్ట్లు చేయించుకోవడము, అక్కడ పోయినప్పుడు వాళ్ళు 5 to 10 టాబ్లెట్స్ అనేటివి యాడ్ చేయడము, దాంతోపాటు ఈ మైగ్రేన్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ టాబ్లెట్స్ సజెస్ట్ చేయడంతో దాంతో ఇట్లా ఎక్కువగా మెడిసిన్ తీసుకునేవాడిని. ఇట్లా మెడిసిన్ తీసుకోవడంతో కూడా ఏమైపోయిందంటే నా గ్యాస్ట్రిక్ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైతే నేను ఏదో ఒక సొల్యూషన్ అనేది నేను వెతుక్కోవాలి అని అనుకునే క్రమంలో ఏంటంటే ఒక ఫేస్బుక్ లో ఒకసారి ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారు అని. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరందరూ హ్యాపీ టు హెల్ప్ అని ఈ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్కి వచ్చారు, నేను కూడా 3.5 year కింద నేను కూడా ఇలా మీ మాదిరిగా ఒక గెస్ట్ గా వచ్చాను. ఇక్కడ చెప్తున్న విషయాలు అన్ని విన్న తర్వాత నాకు హోప్ వచ్చింది. ఇన్ని చేశాను, ఇదొక్కటి చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఉండొచ్చు అని ఆ రోజు ఒక ఆశతో నేను ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాను. జస్ట్ 6 months లో 23 kg బరువు తగ్గాను. ఈ బరువు తగ్గే క్రమంలో ఏంటంటే ఫస్ట్ నేను తీసుకున్న బెస్ట్ రిజల్ట్స్ ఏంటంటే నాకున్న గ్యాస్ట్రిక్ అనేది నార్మల్ అయింది, దాంతోపాటు మైగ్రేన్ హెడేక్ నార్మల్ అయింది. ఇలా ఒక్కొక్కటి నా హెల్త్ రిజల్ట్స్ అనేది తీసుకోవడంతో పాటు ఏంటంటే నేను ఇంత మంచి రిజల్ట్స్ తీసుకున్నాను, 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ గ్రూప్ అనేది నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఇంకొకరి జీవితానికి హెల్ప్ అయ్యేలాగా ఈరోజు చూసినందుకు. ప్రశాంత్ గారు రిజల్ట్ చూసి ఆయన ఫ్రెండ్ ఒక స్కూల్ టీచర్ రవి గారు 14 కిలోలు వెయిట్ తగ్గారు. మన రిజల్ట్ ఇంకొకరి జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ మనం ఏదైతే ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నామో చాలా మంది జీవితాలు మార్చడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రశాంత్ షాప్కి వచ్చే సాయి ఈ రిజల్ట్ చూశాడు, 30 kgs వెయిట్ లాస్ అయ్యాడు. ప్రశాంత్ తన షాప్లో ఉండి తన రిజల్ట్ చూపించడం వలన సాయి 30 kgs తగ్గడంలో తనకు కూడా ప్రాఫిట్స్ వస్తాయా లేదా గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా మౌనిక 11 kgs వెయిట్ లాస్ అయ్యారు, ఈవిడ చార్టెడ్ అకౌంటెంట్. ఆవిడ రిజల్ట్ చూసి రవి 18 kgs వెయిట్ లాస్ అయ్యారు. వీళ్ళిద్దరు రిజల్ట్ కారణం భాస్కర్ ఫేస్బుక్ లో యాడ్ చూసి 34 కిలోలు వెయిట్ తగ్గాడు ఈ గ్రూప్ వచ్చిన తర్వాత. మంజుల గారు 12 kgs వెయిట్ లాస్ అయ్యారు. మంజుల గారు ఇప్పుడు ఈ కాల్లో ఉన్నారు, ఆవిడ ఎక్స్పీరియన్స్ ఒకసారి విందాం. నమస్తే సార్, నమస్తే ఎవ్రీవన్. నాకు ముఖ్యంగా ఈ గ్రూప్కు రావడానికి కారణం నా అనారోగ్యం. ఎందుకంటే నేను చాలా రకాల సమస్యలతో నేను బాధపడతా ఉండేదాన్ని. టోటల్లీ బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు చిన్న ఏజ్ నుంచే చాలా ప్రాబ్లమ్స్. ఫస్ట్ మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయిపోయింది. మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు విపరీతంగా ఉండేది, ఏం చూడలేకపోయేదాన్ని, వినలేకపోయేదాన్ని, చీకటి గదిలో బంధించుకోవాల్సి వచ్చేది, అలా ఉండేది పరిస్థితి. సైనస్కి నేను 2 సార్లు సర్జరీ చేయించుకున్నాను, అయినా నాకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది. ఈవెన్ సమ్మర్లో ఫ్యాన్ వేసుకున్నా పడేది కాదు, కుండలో వాటర్ తాగాలన్నా తాగలేకపోయేదాన్ని, అంత ఇబ్బంది పడతా ఉండేదాన్ని. ఎప్పుడు ముక్కు కారడం లేదా బ్లాక్ అవ్వటం అంతగా ఇబ్బంది ఉండేది. ఇంకా ఏంటి అంటే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. నేను మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. ఆ పీరియడ్ లేట్గా వచ్చేది, అయితే హెవీ బ్లీడింగ్ అయ్యేది, లేకపోతే బ్లీడింగ్ అయ్యేది కాదు. ఇట్లాంటి టైంలో పెయిన్ ఎక్కువగా ఉండేది నాకు. ఈ పెయిన్కి ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ స్టార్ట్ చేశాను. 1-2 పెయిన్ కిల్లర్స్ దగ్గర నుంచి 5-6 టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు. ఇంజెక్షన్స్ వరకు వెళ్ళిపోయాను. ఇంజెక్షన్స్ కూడా నార్మల్ అవ్వక నేను ఇంకన్ని హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటే నాకు సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, అన్ని స్కాన్లు చేశారు డాక్టర్స్. అన్ని చేసి మీరు ఏమి ప్రాబ్లం లేదమ్మా, మీరు బలంగా అయితే ఇమ్యూనిటీ పవర్ పెరిగితే మీకు ఈ నొప్పిని తట్టుకునే అవకాశం ఉంది, మంచి ఆహారం తినండి అని చెప్పారు. అట్లా అన్నారు కదా అని నాకు నచ్చిన ఆహారం అంతా తిన్నాను. దీంతో పాటు వెయిట్ పెరగడం స్టార్ట్ అయిపోయింది. వెయిట్ తో పాటు ఇంకా ప్రాబ్లం పెరిగింది. ఎలా అంటే పీరియడ్ వచ్చిన ప్రతిసారి 1-2 days నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్, సెలైన్స్ మీద ఉండాల్సిన పరిస్థితి అయిపోయింది. అంత ఇదైపోయింది. ఇంకా నేను డాక్టర్ని నా వల్ల కాదు, నేను భరించలేను, నాకు ఆపరేషన్ చేయండి అని బతిమిలాడుకుని మరి 26 సంవత్సరాలకే నా గర్భసంచి తీసేయించుకున్నాను. 1-2 years తర్వాత నుంచి ఇంకా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయినాయి నా బాడీలో. బోన్స్ అన్ని కూడా అరిగిపోవడం స్టార్ట్ అయిపోయింది. స్కిన్ ఛాలెంజెస్ అయింది. తింటే డైజెషన్ అయ్యేది కాదు, గ్యాస్ వచ్చేది, కింద నుంచి పైనుంచి గ్యాస్ వెళ్ళిపోతా ఉండేది, పొట్ట ఉబ్బరంగా ఉండేది, దీనివల్ల నిద్ర పట్టేది కాదు. ఈ గ్యాస్కి, తలనొప్పికి, వీటన్నిటికీ ప్రాబ్లమ్స్కి టాబ్లెట్స్ వాడుతా ఉండడం కాన్స్టిపేషన్కి వచ్చేసింది. వీక్లీ 2 or 3 times మాత్రమే నేను మోషన్కి వెళ్ళేదాన్ని, చాలా ఇబ్బంది అయ్యేది. ఇట్లా ప్రతి దానికి టాబ్లెట్లు. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, లేవలేను, కూర్చోలేను, కదలేని స్టేజ్ అనమాట.
సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్స్. వీటన్నింటికి పొద్దున మధ్యాహ్నం రాత్రి కలిపి 28 రకాల టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి నాది. 32 సంవత్సరాలకి అంత దారుణమైన స్టేజ్లోకి వెళ్ళిపోయాను నేను. ఇలాంటి టైంలోనే నాకు కజిన్ సిస్టర్ నాకు హెల్ప్ చేసింది. నీకు ఒక మంచి గ్రూప్ ఉంది, ఇక్కడ మంచి గైడెన్స్ ఇస్తున్నారు, నీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది, ఒకసారి చూడండి నన్ను ఇన్వైట్ చేశారు. వచ్చిన తర్వాత వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత నాకు హోప్ వచ్చింది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాను, ఇంత పెట్టాను, ఇలాంటి రిజల్ట్ దొరకలేదు నాకు కావాలి అని వెంటనే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నా. నా కోచ్ ఇచ్చిన గైడెన్స్ ఏదైతే ఉందో అది నేను ఫాలో అవుతుండడం, మంచి ఆహారం తింటూ ఉండడం, ఇక్కడ కమ్యూనిటీలో జరిగే ప్రోగ్రామ్స్ లో ఎడ్యుకేట్ అవుతూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ 90 రోజుల్లోనే 12 కేజీలు నా బాడీలోంచి ఫ్యాట్ రెడ్యూస్ చేసుకున్నాను. ఈ ఫ్యాట్ రెడ్యూస్ అవుతున్న టైంలోనే నాకు డాక్టర్స్ అంతకుముందు ఏవైతే మెడిసిన్ లైఫ్ టైం వాడమని కొన్ని అట్లాంటివి ఇచ్చిన టాబ్లెట్స్ కూడా మెల్లిమెల్లిగా నెక్స్ట్ 90 డేస్ అంటే టోటల్ గా 6 months లో మెడిసిన్ ఫ్రీ లైఫ్కి వచ్చా. ఆ 28 టాబ్లెట్ల నుంచి బయటపడ్డాను. యంగ్గా, యాక్టివ్గా, హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ప్రశాంతంగా నిద్రపోతున్నాను, నాకు నచ్చిన అన్ని తినగలుగుతున్నాను, నచ్చిన డ్రెస్సులు వేసుకోగలుగుతున్నాను, చాలా హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ గ్రూప్ నాకు పునర్జన్మనిచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. థ్యాంక్ యూ మంజుల గారు. మీ ఎక్స్పీరియన్స్ ఇంకో జీవితం మార్చడం కోసం హెల్ప్ అవుతుంది. ఎవరెవరైతే ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నాకు కూడా ఇలా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, నా ఫోటో కూడా ఇలా మారాలి అనుకుంటున్నారో ఒకసారి కింద ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని టైప్ చేయండి. ఎస్ టైప్ చేయండి. ఎస్ టైప్ చేయటం వలన మీకు ఏమొస్తుందో తెలుసా? ఫస్ట్ మీరు అలర్ట్గా ఉన్నారు. ఎవరైతే టైప్ చేయట్లేదో ఏంటో తెలుసా? వేరే పని చేస్తూ ఉన్నారు. వేరే పని చేస్తూ ఉన్నప్పుడు ఈ కాళ్ళు ఉండొద్దు. నేను మీకు ఈరోజు చేసేది హెల్ప్ అండి. నేను రేపు చేసేది మీకు రేపు ఏం చెప్తాను, ఎల్లుండి ఏం చెప్తాను అనేది డిఫరెంట్. ఈరోజు చెప్పేది మాత్రం కంప్లీట్లీ హెల్ప్. ఓకే, ఎస్ పెట్టాను. మీరున్న పొజిషన్స్ కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్ రైట్ పొజిషన్లో ఉన్నారు అనుకోండి, రైట్ మెసేజ్ బ్రెయిన్లోకి వెళ్తుంది, రైట్గా మనకు అన్ని రిసీవ్ అవుతూ ఉంటాయి. టాపిక్లోకి వెళ్ళే ముందు నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను. మనం ఇండియన్సా కదా, భారతీయులమా? భారతదేశాన్ని స్వచ్ఛంగా ఉంచుదామా? అసలు వెయిట్ తగ్గాలి అంటే ఫస్ట్ రూల్ ఏంటి అంటే స్వచ్ఛంగా ఉండటం నేర్చుకోవాలి, డిసిప్లిన్ రావాలి. డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసా? నాకు ఈ గ్రూప్లోకి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చింది. ప్రీవియస్లీ నేను ఒక ఎడిటర్ని ఈటీవీ2 అండ్ దూరదర్శన్లో చాలా చోట్ల మీరు పేరు చూసే ఉంటారు, సీనియర్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్. అంత పెద్ద పేరు, అంత ప్రొఫెషన్ ఉండేది. నాకు నచ్చింది ఏంటంటే మా ప్రొఫెషన్లో డిసిప్లిన్ లేకపోవటం. నేను ఈ గ్రూప్కి వచ్చిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ బ్యాచ్లో ఎవరైనా సరే కలిస్తే ఆ హెల్త్ సెంటర్ల ముందు కానీ, న్యూట్రిషన్ సెంటర్ ముందు కానీ, వెల్నెస్ క్లబ్ల ముందు కానీ చెప్పులన్నీ లైన్గా పెట్టి ఉండే. నాకు చాలా బాగా నచ్చింది. అరే వీళ్ళు చాలా డిసిప్లిన్గా ఉన్నారు, ఎవరు చెత్త బయట పడేయరు, ఒక పద్ధతిగా ఉంటారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయటాలు, వాళ్ళు జేబులో పెట్టుకుంటారు. సపోజ్ ఏదైనా చెత్త ఏదైనా మిగిలినా కూడా జేబులో పెట్టుకొని, బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డస్ట్బిన్లో వేస్తారు. డస్ట్బిన్ కనబడకపోతే రోడ్ల మీద పడేయటం కానీ, అక్కడ ఖరాబ్ చేయటం కానీ ఏమీ ఉండదు. 600-700 మంది మేము ఎవ్రీ మంత్ కలుస్తూ ఉంటాం ఒక ప్రోగ్రాంలో, దాన్ని లైఫ్ స్టైల్ డే అంటారు. 600-700 మంది, 800 మంది బయటికి వెళ్ళినా కూడా హాల్ క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఆ డిసిప్లిన్. భోజనం చేస్తారు, ఒక మెతుకు కింద పడదు, కాలు మొత్తం క్లీన్గా ఉంటుంది. ఎందుకని? డిసిప్లిన్. మీరు కూడా ఈ గ్రూప్లోకి రావాలంటే ఫస్ట్ ఇలాంటి గ్రూప్లో ఉంటే నాకు మంచిది, నా పిల్లలకి మంచిది, నా ఫ్యూచర్ జనరేషన్స్కి మంచిది అనుకున్న వాళ్ళకైతే ఈ గ్రూప్లోకి రావచ్చండి. లేదు అంటే కనుక స్వచ్ఛ భారత్లో లేకపోతే కనుక భారత్లో ఉండటం కూడా నేనైతే ఓపెన్గా చెబుతున్నాను. నాకు చాలా ఇష్టం భారతదేశం, నేను దాన్ని ప్రౌడ్గా పెద్దదిగా చూసుకోవాలనుకుంటున్నాను. ఇండియన్స్ అంటే వాల్యూ పెంచాలి మనం అందరి దగ్గర కూడా. నెక్స్ట్ పాయింట్కి వస్తున్నా. మన వెయిట్ తగ్గాలి అంటే మనం తగ్గించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకుంటే అన్నీ తగ్గుతాయి. పీసీఓడి తగ్గాలన్నా స్ట్రెస్ తగ్గాల్సిందే, ఒత్తిడి తగ్గాలి. థైరాయిడ్ తగ్గాలి అన్నా ఒత్తిడి తగ్గాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గాలి అన్నా ఒత్తిడి తగ్గాలి. ఒత్తిడి తగ్గాలి అంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నాము, ఏం తింటున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం చదువుతున్నామో తెలియదు. మెదడు కోసం చదువుతున్నారా? అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మీరు ఎప్పుడన్నా ఫోకస్ పెట్టారా? ఒకసారి నోట్ చేసుకోండి. రేపు శనివారం మోర్ దాన్ 1000 పీపుల్ ఒక గ్రూప్ కాల్లో ఉండి పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. రేపు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నేను నా ఫ్యామిలీకి ఇలా చేస్తే ఎంత బెటర్గా మారచ్చు అనే దాని గురించి మా గ్రూప్లో ఉండే వాళ్ళ సెషన్ ఏదైతే ఉందో పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది, 9:30 వరకు ఉంటుంది. అది
దీన్ని లక్షలు పెట్టి కొన్నా దొరకదు మీకు అది. ఆ సెషన్ నేను ఈరోజు మీకు గిఫ్ట్గా ఇస్తున్నా. నేను ఇచ్చిన మెసేజ్లో ఈరోజు బోనస్ ఇస్తాను అన్నాను కదా, ఆ సెషన్ మీకు గిఫ్ట్గా ఇస్తున్నా. చేయాల్సింది ఏంటంటే మీరు కమిటెడ్ అయితే మాత్రం సిఎన్ మెసేజ్ పెట్టండి ఇక్కడ. నేను కమిటెడ్. సి అంటే కనుక ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లింక్ అనేది రేపు మీకు వస్తుంది. చాలా సీనియర్ కోచెస్ ఉంటారు, చాలా బాగుంటుంది లైఫ్ అనేది ఆ సెషన్ తర్వాత. చెప్పాను కదా ఏం టైప్ చేయాలి, సి. సి, రైట్, సి. నిజంగా చెప్తున్నానండి, మనం ఏదో అన్ని బాగున్నాం అనుకుంటాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకున్న తర్వాత అరే ఇన్ని మిస్ అయ్యానని నేను అనిపిస్తుంది మీకు. నేను చాలా బెటర్మెంట్ చేసుకోవాలి, నేను ఇది చేసుకుంటే ఇంత హెల్తీగా ఉండొచ్చా, ఇంత చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే. నా లైఫ్లో జరిగింది ఒకటి మీకు షేర్ చేసుకుంటా, మీకు బాగా హెల్ప్ అవుతుంది ఈ పాయింట్ మాత్రం. ఆ, నేను ఆనందంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదా, బాధలో ఉంటే ఆరోగ్యానికి మంచిదా? నేను క్వశ్చన్ అడుగుతా. నేను టెన్షన్లో ఉన్నప్పుడు హెల్తీగా ఉంటానా? అయితే ఎస్ పెట్టండి. నేను టెన్షన్లో ఉన్నప్పుడు హెల్తీగా ఉంటాను అంటే ఎస్ పెట్టండి. నో అంటే కనుక ఎన్ పెట్టండి, నోకి. టెన్షన్లో ఉన్నవాళ్ళు హెల్తీగా ఉంటారా లేదా? నో ఆర్ ఎస్? నో కదా. నేను బ్యాంకాక్కి వెళ్ళాను ఒక ట్రైనింగ్ కోసం అని చెప్పేసి. 26,000 మంది ఆ ఒక రూఫ్ కింద ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాము లీడర్స్. మేము డబ్బులు పెట్టుకుని వెళ్ళాం, నేర్చుకోవాలంటే మనీతోటే వస్తుంది. మేము ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత బ్యాంకాక్లో మేము నేర్చుకుంది ఏంటంటే, మనకన్నా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది ట్రాఫిక్, పెద్ద సిటీ అని. ఆ బ్యాంకాక్లో ఒక్కళ్ళు కూడా హారన్ కొట్టట్లా. నాకు డౌట్ వచ్చి ఆ డ్రైవర్ని అడిగారు, మీరు ఎందుకు హారన్ కొట్టరు అంటే, మేము హారన్ కొట్టం సార్, మాకు ఇక్కడ అలవాటు లేదు, మా కల్చర్ ఇది అన్నారు. సూపర్. నాకు అంత ట్రాఫిక్లో కూడా వెహికల్స్ హారన్ కొట్టకపోతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే, నేను కూడా ఇండియాలోకి వెళ్ళి చేస్తే బాగుంటుంది, కాకపోతే నాకు కొంత సైన్స్ కావాలి దీనికి. సైన్స్లో ఏముందో తెలుసా? నేను హారన్ కొడితే పక్క ఎదుటోడు తప్పుకోలేదు అనుకోండి, నాకు స్ట్రెస్ పెరుగుతుంది, అవునా కాదా? అరే ఈ తప్పుకోవట్లేదు, బర్రె లెక్క ఉన్నాడే, గేదెకి ఈ తేడా ఏంటి, హారన్ కొట్టినా కూడా తప్పుకోవట్లేదు, ఇలా టెన్షన్ వస్తుందా లేదా? ఇప్పుడు చూడండి, నేను హ్యాపీగా అవుతున్నానా, హెల్దీగా అవుతానా, అన్హెల్దీగా అవుతానా? హారన్ కొట్టినప్పుడు వాడు తప్పుకోకపోతే నేను టెన్షన్ పడుతున్నా. నేను తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ మీకు తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు 2 గంటలు జర్నీ చేసేవాడిని, హార్న్ కొడతాం మానేసిన తర్వాత అదే డిస్టెన్స్ నాకు 1 అవర్లో పడుతుంది ఇప్పుడు. నేను ఆల్రెడీ ఇప్పటికి నవంబర్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను హార్న్ టచ్ చేసి. నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా, నేను 2 రోజులు హార్న్ కొట్టలా. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎంత ట్రాఫిక్ ఉన్నా ఆగి వెళ్తున్నాను నేను. నేను అది ప్రశాంత్కి తెలుసు, నాతో పాటు జర్నీ చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను హారన్ చెప్పాను అంటే కనుక చెయ్యాలి కదా. దాని అనుభవమే పోయింది నాకు, అసలు హారన్ చెయ్యబోయింది. ఎందుకో తెలుసు, నేను హారన్ కొట్టినప్పుడల్లా ఆ టెన్షన్లో నా బ్రెయిన్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, దాన్ని కార్టిసోల్ హార్మోన్ అంటారు. పాప భీతి అంటారు, తెలుసు కదా, భయం. భయం వచ్చినప్పుడు ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ప్రాణభీతి. నన్ను ఎవరన్నా ఏమైనా చేస్తారు అని కానీ, నాకు ఏదన్నా అవుతుందని కానీ, ఎప్పుడైతే ఈ బాధ వస్తుందో నా ఒంట్లో కార్టిసోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే బాడీలో అన్ని పార్ట్లని పాడు చేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ తెలియకుండా థైరాయిడ్ ఇస్తుంది, ఈ హార్మోన్ తెలియకుండా పీసీఓడి ఇస్తుంది, ఈ హార్మోన్ తెలియకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. కొంతవరకు అర్థమవుతూ ఉంటుంది సబ్జెక్ట్ ఇప్పటిదాకా మీకు. మనం ఏం బెటర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మైండ్ సెట్ బెటర్ చేసుకోవాలి, మైండ్ సెట్ నుంచి బయటకు వద్దాం. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ జరిగే సెషన్కి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ రిజల్ట్స్ రావాలి అంటే మనకు కావాల్సిన ఫస్ట్ రైట్ పీపుల్తో కలిసి ఉండాలి, రైట్ డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ చూడండి, వెయిట్ పక్కన పెట్టండి, మనిషిలాగా ఎలా ఉందాం అనుకుంటున్నారు, లెఫ్టా రైటా, రెడ్డా ఎల్లోనా, ఏ కలర్లో ఉంటే బాగుంటుంది మనకి, గ్రీనా పింకా, ఏ కలర్ డ్రెస్ అయితే బాగుంటుంది? ఇక్కడ కపుల్స్ ఉన్నారు, నేను ఒక్కడైనా ఇంట్లో ఫ్యామిలీ కూడా ఫిట్గా ఉంటే బాగుంటుందా? హీరోల్ని చూసి మనం డబ్బులు ఇద్దామా, మనం హీరోలా చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెడదామా? మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను. హీరో బాగున్నాడని, ప్రభాస్ బాగున్నాడని చెప్పి డబ్బులు ఇస్తున్నాం, అల్లు అర్జున్ బాగున్నాడని డబ్బులు ఇస్తున్నాం. మనం బాగుంటే ఇంకా దానికి ఇంకా బాగుంటుందా లేదా? మనం హీరో హీరోయిన్గా ఎందుకు ఉండకూడదు? అవుతుంది, అన్నీ అవుతుంది. ఎప్పుడైతుంది? మనం ఏదన్నా ఆలోచనని అనుకుంటే అవుతుంది. నేను చూడండి 25 kgs వెయిట్ లాస్ ఎలా ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే కొంత టైం పడుతుంది. ఇక నేను కొన్ని చెప్తాను. మేమెవరూ కూడా ఫ్రీ సర్వీస్ చేయట్లేదండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది కొంతవరకు మీకు హెల్ప్ అయ్యింది చెప్తున్నాను. మీరు రిజల్ట్ రావాలి అంటే కనుక మేము చేసే పని ఏంటంటే మీ రిజల్ట్ మీద పని చేయటం. మాకు ప్రాఫిట్ వస్తేనే కదా ఇంకొకసారి చేస్తాం, ఇంకొకసారి చేస్తాం, ఇంకొకసారి చేస్తాం. అసలు ఏ ప్రాఫిట్ లేని పని ఎవరైనా చేస్తారా ఇక్కడ? ఏ లాభం లేని పనులు మీరు చేస్తారా? ఎందుకు చేస్తారు? చేయని కూడా చేయరు. నేను ఎందుకు చేస్తాను చెప్పండి?
చాలా మంది అంటారు నాకు ఫ్రీగా చెప్తారా సార్ వెయిట్ లాస్ గురించి. నిజంగా నిజాయితీగా చెప్తున్నాను కదా, ఫ్రీగా చెప్పేప్పుడు అది పని చేయదమ్మా. నేను డబ్బులు తీసుకున్నాను అనుకో, మీ రూపాయి తింటున్నాను కదా, నాకు ఒక భావం ఉంటుంది. ఏంటో తెలుసా? ఎట్లయినా వీళ్ళకి రిజల్ట్ ఇవ్వాలి. వాళ్ళ రూపాయి నేను తిన్నప్పుడు వాళ్ళకి పని చేసి పెట్టాలా లేదా? డైలీ మాకు అంత బద్ధకం ఉండలేము, సోమరితనం ఉండదు. సో అందుకని చెప్తున్నా, ఎవరికైతే మీరు పే చేస్తారో వాళ్ళు మీ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు. ఇక్కడ వెయిట్ లాస్ ఒక్కటే కాదు, వెయిట్ పెరగాలన్నా హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇతని ఎక్స్పీరియన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విక్రమ్ పెరాలసిస్ పేషెంట్, వాకింగ్ చేయలేడు, సైకిల్ తొక్కలేడు, బండి తోలలేడు, తన ఫిజికల్ యాక్టివిటీ చేయలేడు, అయినా సరే 15 కిలోలు వెయిట్ తగ్గాడు. చాలా మంది అనుకుంటారు ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతాను. ఎక్సర్సైజ్ చేస్తే తెలియకుండా ఎక్కువ తినేస్తాం. ఆకలి పెరుగుతుందా లేదా? ఎక్సర్సైజ్ చేస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయి, దాన్ని రికవర్ చేసుకోవాలా లేదా? సో ఇక్కడ వెయిట్ లాస్ రిజల్ట్స్ చాలా ఈజీ. సో ఇప్పుడు మీకు ఏదైతే చెప్తున్నానో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని, నేను డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. డీటెయిల్ సెషన్ ఎప్పుడు ఉంటుంది అంటే, రేపు మీకు ఎవరైతే ఈ గ్రూప్ లింక్ ఉందో, ఏ గ్రూప్లో అయితే మీరు ఉన్నారో వాళ్ళని అడగాలి. అడ్మిన్ అడిగితే మీకు ఇప్పుడు గ్రూప్స్ ఓపెన్ అవుతాయి. గ్రూప్స్ ఓపెన్ అయితే నేను కమిటెడ్, నాకు యాక్షన్ ప్లాన్ లింక్ ఇవ్వండి అని చెప్పండి. యాక్షన్ ప్లాన్లో ఏమొస్తుందంటే, అసలు ఫుడ్ ఏమేమి చేంజెస్ చేసుకుంటూ రావాలి, వెయిట్ లాస్ కోసం ఏ ఫుడ్ కరెక్షన్స్ చేసుకోవాలి, ఏం లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలి అనే దానికోసం డీటెయిల్డ్గా ఉంటుంది సెషన్. ఇది జస్ట్ ఇప్పుడు దాకా చెప్పింది మీకు రిజల్ట్స్ తోటి ఇన్స్పిరేషన్. అక్కడ వచ్చేది నెక్స్ట్ స్టెప్స్, యాక్షన్ మన లైఫ్ కోసం అనేది. ఫుడ్ అంటే నోటికి నచ్చింది తినేది, న్యూట్రిషన్ అంటే ఒంటికి నచ్చింది తినేది. నోరు ఒక్కటేనా, ఒంట్లో బాడీలో పార్ట్స్ అన్నీ ఉన్నాయా లేదా? మన ఒంట్లో బాగాలేదనుకోండి, చేయి నొప్పి వస్తే చేయి కూడా మాట్లాడుతుంది, అన్నీ మాట్లాడతాయి. చేత్తో మాట్లాడచ్చు, కాలుతో మాట్లాడచ్చు, అన్నిటితో మాట్లాడచ్చు. సో అన్నిటికీ ఫుడ్ కావాలా లేదా? నువ్వు తినే ఫుడ్ గాలి గోరు దాకా వెళ్తుందా? మరి వెళ్ళాలి అంటే బాడీకి కావాల్సిన ఫుడ్ కావాలి. రేపు సెషన్లో అన్ని క్లియర్గా చెప్తాను. ఓకే. నా శరీరానికి 45 రకాల న్యూట్రిషన్ కనీసం ఇస్తే 114కి అది కన్వర్ట్ చేయటం మొదలు పెడుతుంది. అప్పుడే మనం హెల్తీగా హ్యాపీగా ఉండగలం. ఇన్ని చేసినా కూడా ఇవాళ రోజున పంట బాగుందా? మీకే ఇచ్చేస్తున్న ఆప్షన్. స్టోరింగ్ మెథడ్స్ బాగున్నాయా? మీకే ఇచ్చేస్తున్న ఆప్షన్. కుకింగ్ మెథడ్స్ బాగున్నాయా? మీకే ఇచ్చేస్తున్నాను ఆప్షన్స్. ఈ మూడిట్లో మీకు టిక్ పెట్టుకుంటాను అనుకుంటే పెట్టుకోండి, పర్లేదు. 3 టిక్ పెట్టుకోండి, సూపర్ ఫ్యాంటాస్టిక్. మీకు ఆల్రెడీ రిజల్ట్ వచ్చి ఉండాలి కదా మరి. రాలేదు అంటే కనుక వీటి గురించి మీరు నేర్చుకోవాలి. రేపు జరిగే సెషన్లో దీని గురించి డీటెయిల్గా చెప్తాను. సో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. మీకు ఎందుకు షుగర్ గురించి తెలుసు, సాల్ట్ గురించి తెలుసు, తాకపోయిన ఆల్కహాల్ గురించి తెలుసు, టొబాకో గురించి, ఫ్యాట్స్ గురించి, కెమికల్స్ గురించి, పెస్టిసైడ్స్, ఇవన్నీ తెలుసు అంటే డైలీ తెలుసో తెలియకో మన నోట్లోకి వెళ్తా ఉంటాయి. సిగరెట్ మీద తాగక్కర్లా, పక్కన తాగినా పొగ వెళ్తుంది, అవునా లేదా? ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేస్తున్నాం, పొల్యూషన్ కానీ, హార్మోన్స్ కానీ అన్నీ. అలాగే డెఫిషియన్సీస్ ఉంటున్నాయి, వీటి గురించి తెలుసుకోవాలి అసలు. అవి ఎలాగో తగ్గిద్దాం. అవి తగ్గించాలంటే ముందు వాటిని నింపాలి కదా. కింద ఉన్నాయి చూసారా, ఇవన్నీ నింపాలి. ఈ నింపలేదనుకోండి వచ్చే ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అవసరానికన్నా ఎక్కువ తింటున్నారు అంటే ఒబేసిటీ, గుండెకి సంబంధించిన జబ్బులు, డయాబెటీస్, చిరాగ్గా ఉండటము, చేయాలనుకున్న పని పూర్తి చేయలేకపోవటం, ఫటిగ్ అంటారు, అల్సర్ ప్రాబ్లమ్, చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నారు కదా, అది అల్సర్కి దారితీస్తూ ఉంటుంది. తక్కువ తినటం వలన వచ్చే ప్రాబ్లం ఆస్టియోపోరోసిస్, బోన్స్ వీక్గా ఉంటాయి, తక్కువ ఏజ్లోనే ఎక్కువ ఏజ్లా కనబడతా ఉంటారు. మీ అర్థంలో మీరు చూసుకోండి, మీ ఏజ్కి మీరు తగ్గట్టుగా ఉన్నారు అనుకుంటే సూపర్, కంగ్రాచులేషన్స్, మీరు అన్నీ మెయింటైన్ చేసినట్టే. ఆర్థరైటిస్, ఇంటెస్టైనల్ పేగుల్లో వచ్చే ప్రాబ్లమ్స్, తలకాయ నొప్పి, ఇందాక చెప్పాను కదా, తలకాయ నొప్పి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈయన పేరు డాక్టర్ లీనస్ పాలింగ్. భూమి మీద 2 సార్లు నోబెల్ అవార్డు వచ్చిన ఏకైక డాక్టర్ ఈయన. ఆయన చెప్పింది ఏంటంటే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ వల్లే వస్తున్నాయి. వాటిని కరెక్ట్గా న్యూట్రిషన్ తీసుకుంటే కనుక వాటిని ట్రీట్ కూడా మనం అవసరం లేదు అని చెప్పేసి అని చెప్పింది. సో ఈ కోచ్ గురించి రేపు చెప్తాను నేను. సో రేపు మీకు చెప్పే పాయింట్స్ ఏంటి, నేను క్లియర్గా కరెక్ట్గా అర్థమయ్యేలాగా. ఒక్కొక్కరికి పర్సనల్గా ఉంటుంది, డైరెక్ట్లీ మీ గురించి చెప్తాను. ఇది మీకు ఏ ఆహారం కావాలి, ఎలా తీసుకోవాలి, మీరు చేయాల్సిన పని ఇక్కడ నోట్ చేసుకోండి. మీ హైట్ అనేది కొలుచుకోవాలి మీట్కి వచ్చే ముందు. మీరు ఇప్పుడున్న వెయిట్ మెజర్మెంట్స్ అనేది కొలుచుకొని రావాలి. ఎక్కడన్నా లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళన్నా వెయిట్ చూసుకొని రండి. ఎక్కడన్నా చూసుకుంటే నాకు తెలియదు. ఇది మీ హైట్ కావాలి, వెయిట్ కావాలి. హైట్ సెంటీమీటర్స్లో రాసుకోండి. ఎలా రాసుకోవచ్చు అంటే గూగుల్ని అడిగినా చెప్తుంది. నాకు ఇంచెస్లో తెలుసండి, సెంటీమీటర్స్లో అంటే గూగుల్ అడిగినా చెప్తుంది. తర్వాత మీ శరీరానికి ఏ పోషక విలువలు కావాలి, పిసిఓడి అన్నారు, థైరాయిడ్ అన్నారు, గ్యాస్ట్రిక్ అన్నారు. ఏ న్యూట్రిషన్ మీకు బలాన్ని చేకూరుస్తుంది, ఏది మీరు తక్కువ చేయాలి అనేది ఇక్కడ నేర్చుకుంటారు.
నెక్స్ట్ నీరు ఎంత కావాలి మీ శరీరానికి, అది రేపు యాక్షన్ ప్లాన్లో వస్తుంది. మీకు ఎంతసేపు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది, అది మీ హైట్ని బట్టి వెయిట్ని బట్టి రేపు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఎంత రెస్ట్ కావాలి శరీరానికి, మీరు ఎంత తీసుకుంటున్నారు ఆల్రెడీ, మీరు మీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కడ డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. కొంతమంది నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది డే డ్యూటీలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లల వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు నిద్ర పట్టకుండా నిద్ర పోనివ్వకుండా ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీకు సపరేట్గా దీని గురించి ఉంటుంది. లాస్ట్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఆల్రెడీ మీకు ఈ లింక్ రేపు పొద్దున వస్తుందని చెప్పాను కదా, గుర్తుపెట్టుకొని నేను కమిటెడ్. రేపు మార్నింగ్ లింక్ కావాలి, ఈవినింగ్ లింక్ కావాలి. యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి ఉంది. 2 లింక్స్ కావాల్సిన వాళ్ళు లింక్స్ గురించి మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన వాళ్ళకే వస్తాయి, గ్రూప్లో అందరికీ లింక్ పెట్టరు ఇది. ఓకే, సో ఈ కమ్యూనిటీ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కొంత హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పాను డిసిప్లిన్ ఉన్న కమ్యూనిటీ అనేది. సో మీరు ఇక్కడ ఒంటరిగా ప్రయాణం చేయట్లేదు, మనం అంతా కుటుంబంగా కలుస్తాం. ఒక బ్రదర్స్ ఉంటారు, ఇక్కడ సిస్టర్స్ ఉంటారు, మీ తల్లి తండ్రి కానీ అన్నీ కూడా ఇలాగ మంచి రిలేషన్షిప్స్ తోటి ఉండే హెల్తీ ఫ్యామిలీ అనేది ఇక్కడ మీ బెటర్మెంట్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ న్యూట్రిషన్ కోచ్ కమ్యూనిటీ, వీటి గురించి తెలుసుకోవటానికి యాక్షన్ ప్లాన్ని మిస్ చేసుకోమాకండి. సో అందరినీ కూడా రేపు మార్నింగ్ కలుద్దాం ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో, రేపు ఈవినింగ్ జరిగే యాక్షన్ ప్లాన్లో కలుద్దాం. మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి అంటే, మీరున్న గ్రూప్స్ ఓపెన్ అవుతాయి. ఆ గ్రూప్స్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఏ ప్రోగ్రామ్స్కి రాబోతున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ లింక్ కావాలి అంటే కనుక పీడి అని పెట్టండి. పి ఫర్ పెన్, డి ఫర్ డాగ్, పీడి అని పెట్టండి. అదే ఎవరైతే నాకు యాక్షన్ ప్లాన్ కావాలి, యాక్షన్ ప్లాన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయమాకండి, ఏపీ అని పెడితే నాకు ఈజీగా ఉంటుందని చెప్పాను. ఇక్కడ మీకు ఇచ్చే చాయిస్లు ఏంటి అంటే, రేపు జరిగే సెషన్లో మీరంతా వీడియో కాల్లో ఉంటారు కంపల్సరీ. నేను వీడియో ఆఫ్ చేసుకుంటా, పడుకొని ఉంటా, వేరే పనులు చేస్తామంటే నో. రేపు మాత్రం అందరూ ఎవరైతే ఈ సెషన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారో 2 చోట్ల కూడా మీరు వీడియో ఆన్లోనే ఉండాలి. ఓకే, దీనికి రెడీగా ఉంటేనే కనుక మీరు గ్రూప్లో మెసేజ్ పెట్టాలి. సో మీ గ్రూప్స్ ఓపెన్ అయినాయి, అందులో మెసేజ్ పెట్టండి. తర్వాత పెడదామని మర్చిపోతారు, మర్చిపోతే కనుక మీరే కొన్ని రోజులు లేట్ చేసుకుంటారు. వారానికి ఒక 1/2 కిలో పెరిగారు అనుకోండి, నాకు ఇంకాస్త లాభం ఎక్కువ అవుతుంది. ఇంకాస్త ప్రయోగం చేసిన తర్వాత వస్తానన్నారు అనుకోండి, నాకు ఇంకాస్త లాభం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రశాంత్ వచ్చినప్పుడు 23 కిలోలు ఎక్కువ ఉన్నాడు, అదే 33 ఎక్కువ ఉంటే ఇంకో 10 కిలోల లాభం నాకు వచ్చేదా లేదా? ఇంకొక 1 ఇయర్ లేట్ చేస్తే ప్రశాంత్ ఇంకో 20 పెరిగేవాడు మా అయితే. ఆ 20 కిలోలు నాకు లాభం ఇచ్చేవాడా లేదా? మందులో 12 కిలోలు అప్పుడు వచ్చింది లక్కీగా. 22 కిలోలు అయితే నాకు లాభం ఎక్కువ వచ్చేది. ఒక 8 కిలోలకు ప్రాఫిట్ ఎక్కువ తీసుకునేవాడా లేదా? నేను కిలోకి ఛార్జ్ చేస్తా, ఏం తక్కువ ఏం తీసుకున్నాను. మరి దానికోసమన్నా మీరు ఏం చేయాలి? కల్కి కా మార్చ్ కరో, ఆజ్కి కా నాప్ కరో. ఓకే, ఈ సెషన్ అర్థమైంది మంచిగా ఉంటే కనుక మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక, మీ చుట్టాలకి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ గ్రూప్లోకి యాడ్ చేయండి. వాళ్ళు కూడా ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు, ఎక్కడున్నా అటెండ్ అవ్వచ్చు కదా, బెస్ట్ హ్యాపీనెస్ వస్తుంది. సో ఈ సెషన్ ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటిది, ఇమీడియట్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీరున్న గ్రూప్స్లో ఏదైతే ఉందో ఈ లింక్ వచ్చిన గ్రూప్లో మెసేజ్లు పెట్టండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. రేపు మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్లో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.